ఆ రోజున నేను అర్జునుణ్ణి కొట్టేస్తుంటే తాను ముందుండగా తనని నమ్ముకున్న అర్జునుడు బాణపు దెబ్బలు తిని రక్తం ఊడిపోతున్నాడని చూడలేక ఆ పగ్గాలు విసిరి అవతల మారేసి రథంలోంచి దూకేస్తే ఆయన కుండలములు ఇలా ఊగితే ఆ కృష్ణ కుండలముల కాంతికి ఆకాశం అంతా కప్పుకుపోయింది. ఆ దూకినప్పుడు ఆయన కడుపులో ఉన్న లోకాలన్నీ ఊగాయి. ఆ పైన వేసుకున్న ఉత్తరీయం పచ్చటిది జారి పడిపోయింది. ఆయుధం పట్టనన్నవాడు మరిచిపోయి చక్రం పట్టుకుని భీష్ముణ్ణి చంపేస్తానని పెద్ద పెద్ద అంగలేసుకుని సింహం ఏనుగు కుంభస్థలం మీదకి దూకి చీల్చి చెండాడినట్టు నిన్ను చంపుతాను భీష్మా అని వచ్చేస్తుంటే అర్జునుడు వెంటపడి నమ్మి తినాలా ఉనగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా బావా, అర్జునుడు చేతకానివాడైతే కృష్ణుడు ఆయుధం పట్టాడంటారు. బావా వదిలేయి బావా అని బతిమాలుతుంటే నన్ను చంపడం కోసమని చెప్పి తన భక్తుణ్ణి రక్షించడానికి తన ప్రతిజ్ఞ పక్కన పెట్టి వచ్చినటువంటి ఆ కృష్ణుడు ఉన్నాడే, వాడు నాకు దిక్కు, ఆయన భక్తపరాధీనుడు అని చెప్పుకున్నాడు. భక్తుల కోసం భగవంతుడు ప్రతిజ్ఞలు తెలిపెట్టాడు. ఈ ధర్మానికున్నటువంటి గొప్పతనం. ఈశ్వరుడంతటి కరుణామూర్తి. అందుకే ఆయనని నమ్ముకున్నంతగా, ఆయనతో ఉన్నంతగా ఏ భయమో